హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మించిన చిత్రం హరిహర వీరమల్లు. దానిపైన అనేక కుట్రలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో అనేక కథనాలు రావడం జరుగుతుంది. సో ఈ చరిత్ర అంతా కూడా హరిహర రాయలకు సంబంధించింది. దీన్ని అనవసరంగా కుట్ర చేసి కుతంత్రాలు చేసి దీన్ని మార్చడం జరుగుతుందని చాలా మంది అభిప్రాయపడడం జరుగుతుంది. సో దాని మీద అసలు వాస్తవం ఎంత, ఏం జరుగుతుంది అనేది మాట్లాడడానికి మనతో పాటు శ్రీకృష్ణదేవరాయలు మీద రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి వెంకటరత్నం గారు మనతో పాటు ఉన్నారు. సో మరిన్ని విషయాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. ముఖ్యంగా జనరల్ గా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా మీద. సో అసలు హరిహర వీరమల్లు సినిమా అనేది హరిహర రాయలకు సంబంధించింది. అయితే కాకపోతే ఏంటంటే ఇక్కడ 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అని చూపించడం అనేది ఇక్కడ ఒక కుట్ర అని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి. హరిహర రాయలు 14వ శతాబ్దానికి చెందినవాడు. ఈ హరిహర రాయల చరిత్రని మూసేసి కొత్త చరిత్రను తీసుకొచ్చి పెడుతున్నారు. దీంట్లో వాస్తవం లేదనేసి చాలా మంది మేధావులు అభిప్రాయపడడం జరుగుతుంది. సో ఏంటి అసలు హరిహర వీరమల్లు సినిమా ఏంటి, హరిహర రాయల చరిత్ర ఏంటి సార్? ప్రస్తావనేనండి. కీలకమైన అంశం ఏమిటంటే ప్రముఖ నిర్మాత, ఇప్పుడు సమర్పకులు, ఈ చిత్రానికి సమర్పకులు ఏఎం రత్నం గారు, వారి సమర్పణలో వారి కుమారుడు జ్యోతికృష్ణ గారి డైరెక్షన్లో గతంలో కృషి జాగర్లమూడి గారు ప్రారంభంలో దర్శకత్వం వహించారు. తర్వాత ఏదో కారణాల వల్ల వారు డ్రాప్ అయిన తర్వాత ఏఎం రత్నం గారి కుమారుడు జ్యోతికృష్ణ గారితోనే ఆ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. దానిలో ప్రముఖ హీరో మన పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తూ ఉన్నారు. ఇది ఇంతవరకు సంతోషదాయకం. ఆ సినిమా పేరు హరిహర వీరమల్లు అని పెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన వివరాల్లో మనకి ప్రారంభంలో చూసుకునేటట్టయితే 14వ శతాబ్దానికి చెందినటువంటి చారిత్రక కథనము, కథ అని చెప్పి ఇవన్నీ వచ్చినాయి మనకి వివరాలు. ఆ పేపర్ కటింగ్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు రాను రాను దానికి ఏం చేశారు అంటే, ఇప్పుడు వచ్చేటువంటి పేపర్స్ లో ఆ చిత్రానికి సంబంధించిన స్థూలంగా ఒక మాట చెప్తూ 17వ శతాబ్దానికి చెందినటువంటి కథ ఇది, చారిత్రక అంశము అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేసి దాన్ని కొంచెం ఎందుకో తెలియదు ఇంతకుముందు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తూ వస్తున్నారు ఆ చిత్ర బృందం వారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కానివ్వండి, రకరకాల కథనాలు కానివ్వండి, వీటన్నిటి ద్వారా మనకు అర్థమవుతున్నది ఏమిటంటే ఇది కేవలం విజయనగర సామ్రాజ్య నిర్మాతలలో ఒకరైనటువంటి హరిహర రాయల యొక్క చరిత్ర మాత్రమే. కానీ వీళ్ళు హరిహర రాయల యొక్క చరిత్ర అని చెప్పకుండా బయటికి దీన్ని 17వ శతాబ్దానికి చెందినటువంటి ఏదో ఒక వీరుడు లేకపోతే స్వాతంత్ర సమర యోధుడు అనే ధోరణిలో చెప్పుకుంటూ వస్తూ ఓ రకంగా యాదవుల యొక్క దృష్టిని డైవర్ట్ చేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది మేధావులు కొంత దీని గురించి ఆలోచిస్తున్నారు, విమర్శిస్తున్నారు కూడా. దీనికి సంబంధించి ఇప్పుడు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, నేను 2 నెలల క్రితమే నేను ఒక లెటర్ కూడా సెన్సార్ బోర్డు వాడికి రాశాను. నేను 2 నెలల క్రితం పోయినసారి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఆ లెటర్ను కూడా చూపించాను. సంగమవంశీయుల గురించి చెప్పినప్పుడు కూడా ఒక సినిమాకి సంబంధించి నేను సెన్సార్ బోర్డు వారికి రాశాను అని చెప్పాను. నేను అప్పుడు పేరు చెప్పలేదు. అప్పుడేంటంటే ఇంకా కొంచెం సందేహంగా ఉంది, డౌట్ గా ఉంది, ఇది విజయనగర రాజుల చరిత్ర అయినా లేకపోతే మరి ఎవరి చరిత్ర అయినా వీళ్ళు తీసుకున్నారా కథ అని. కానీ 17వ శతాబ్దంలో చూస్తే మనకు వీలైనంత వరకు ఎక్కడ కూడా హరిహర అనేటువంటి పేరుతో ఒక వీరుడు ఎక్కడ మనకి కనిపించడండి. నాకు తెలిసినంతలో, నా పరిశీలనలకు వచ్చినంతలో, నాకు తెలిసినంతలో కూడా ఎక్కడ ఎవరు లేరు హరిహర అనేటువంటి. ఈ సినిమా మీద కొంత ఎవరైతే రివ్యూ రాశారో వాళ్ళు కూడా ఇది హరిహర రాయల చరిత్ర అని పేర్కొనడం జరిగింది సార్. అవునండి, అవును సార్. ఎందుకు వీళ్ళు హరిహర వీరమల్లు అని గతంలో ఏమైనా ఇట్లాంటి అంటే ఏమైనా ఇష్యూస్ జరిగినాయని మనం మార్చారా, లేకపోతే జనరల్ గా వాళ్ళు పెట్టాలనుకున్నారా? జరిగినాయి. ఎందుకంటే ఇదానికి శ్రీకాంత్ గారితో, ప్రముఖ హీరో శ్రీకాంత్ గారితో కృష్ణదేవరాయ సినిమా తీశారు. ఆ సందర్భంగా కూడా వారిని కాపు కులస్తుడిగా చెప్పడానికి ప్రయత్నం చేశారు ఆ సినిమాలో. దానికి సంబంధించిన కొన్ని కథనాలు కూడా పత్రికల్లో ముందుగా వచ్చినాయండి. ఇది చాలా కీలకమైన అంశం, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఒరిజినల్ బుక్స్ తీసుకెళ్ళానండి, శాసనాలు వగైరా ఇవన్నీ కూడా తీసుకెళ్ళానండి. ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ అవన్నీ తీసుకొని వెళ్ళాను నేను. అక్కడ విజయలక్ష్మి యాదవ్ గారు, ఉమేష్ యాదవ్ గారు వారితో కూడా కలిసి వారి కారులో, ఉమేష్ గారి కారులోనే మేము సెన్సార్ బోర్డు ఆఫీస్కి వెళ్ళాం. వెళ్ళి అవన్నీ కూడా అప్పుడు ధనలక్ష్మి గారు ఉన్నారండి, మేబీ వారు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారు ఉంటారు. వారికి చెప్పి ఇవన్నీ కూడా చూపించి జిరాక్స్ కూడా అంతకుముందు లెటర్ రాసాం, పెట్టాము వారికి. నేను
అవన్నీ కూడా వారికి పంపించడం జరిగింది. తర్వాత ఈ ఒరిజినల్స్ కూడా చూపించానండి. అమ్మాయి చూడండి, శాసనాలు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. కృష్ణదేవరాయలు యాదవ కులస్తుడు. ఈ చరిత్ర కోసం చెప్తున్నాము, చరిత్ర వక్రీకరణ జరగకుండా ఉండాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఆ కోణంలో మీరు తప్పకుండా చరిత్ర కోణంలో మీరు ఆలోచించి దీన్ని సెన్సార్ చేయండి అని వారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. వారు కూడా మంచి మనసుతో చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం జరగనివ్వను, చరిత్ర వక్రీకరించడానికి అవకాశం ఇవ్వను నేను అని వారు పాపం చాలా చక్కగా వాగ్దానం చేశారు. అనుకున్నట్టుగానే వారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక హిస్టరీ ప్రొఫెసర్ గారిని పిలిపించి నేను ఇచ్చినటువంటి ఆధారాలు మొత్తం కూడా వారికి ఇచ్చి, మరి దీనికి సంబంధించిన వాస్తవం ఏంటో మీరు రిపోర్ట్ ఇవ్వండి, ఇవన్నీ జెన్యూనా ఫేకా మాకు తెలియాలి, మీరు ఆథెంటికేటెడ్ గా చక్కగా మాకు ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. వారు సాయంత్రం దాకా ఇవన్నీ కూడా వారు పరిశీలించారట. మేము పంపించినటువంటి ఆధారాలు పంపించేసి సాయంత్రానికల్లా వారు చాలా చక్కగా ఇవన్నీ జెన్యూను, ఏదైనా ఫేక్ ఇందులో లేదు, ఫేక్ డాక్యుమెంట్ అనేది లేదు ఒకటి కూడా అని చెప్పి చాలా స్పష్టంగా వారు ఇవన్నీ జెన్యూన్ అని చెప్పేసి వారు చాలా స్పష్టంగా కృష్ణదేవరాయలు ఈ ఆధారాల ప్రకారం యాదవుడేనని చెప్పేసి రిపోర్ట్ రాసి వారికి సబ్మిట్ చేసి వెళ్ళిపోయారట. ఈ విషయాలు నాకు అక్కడ ఉన్నటువంటి ఒక సూపరింటెండెంట్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. వారి పేరేదో ఇప్పుడు చెప్పడం బాగుండదేమో, సభా మర్యాద కాదేమో, వారే చెప్పారు. వారంతా వారు, వెంకటరత్న గారు మీ కృషి ఫలించిందండి, ఇట్లా మేడం గారు కూడా మీకు మాట ఇచ్చిన విధంగానే ఈ విధంగా చేశారు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ గారిని పిలిపించారు, వారు కూడా ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చారని ఒక ఫైల్ కూడా తయారు చేసి పెట్టామండి మేము అని చెప్పారు ఆయన. ఇవన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా రుద్రమదేవి సినిమా సందర్భంగా కూడా మేము కొన్ని రాసాం. ఎందుకంటే అక్కడ పరుచూరి గోపాలకృష్ణ గారు విశాఖపట్నంలో ఒక మీటింగ్ లో పాల్గొని మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే, పరుచూరి బేతినాయుడు అనే ఆయన రుద్రమదేవికి మేనమామ కావటం మా అదృష్టము, అటువంటి సినిమాకి మేము మాటలు రాయటం మా పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఇట్లా ఏదో ఘనమైనటువంటి పదాలు ఏదో కొన్ని వాడారు అక్కడ. దాన్ని బట్టి మాకు అర్థమైపోయింది పరిస్థితి. ఓహో, వీళ్ళు ఏదో సినిమాని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఏదో వక్రీకరణ జరగబోతుంది అనే ఉద్దేశంతో చాలా స్పష్టంగా వెంటనే మళ్ళీ సెన్సార్ బోర్డుకు లెటర్ రాయటం జరిగింది. అనేక ఆధారాలు, రుద్రమదేవి యొక్క జీవితం, వాళ్ళ తల్లి ఎవరు, ఇవన్నీ కూడా కాకతీయులు ఎవరు, కాకతీయుల వంశ చరిత్ర ఏమిటి, వాళ్ళ మూలం ఏమిటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళు తెలుగు వాళ్ళే కాదు, కాకతీయులు రాష్ట్రకూటులు వాళ్ళు, ఇవన్నీ కూడా చాలా శాసన ప్రమాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కీర్తిశేషులు పరబ్రహ్మ శాస్త్రి గారు కూడా చాలా చక్కని పుస్తకం కూడా రాశారు. అయితే ఆయన కొన్ని చోట్ల అటు ఇటు అన్నట్టుగా రాసుకుంటూ వచ్చినప్పటికీ కూడా చాలా స్పష్టమైన ఆధారాలు మాకు దొరికినాయి. శాసన ప్రమాణాలతో కూడా అవన్నీ కూడా మేము ఉదాహరిస్తూ వారికి మేము రాయడం జరిగింది. సెన్సార్ బోర్డు వారికి, ఇంకా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, ఇట్లా మేము ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా కొంతమందికి రాయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కొంత కల్పించుకుని ముందుగానే వాళ్ళకి అవన్నీ చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, మేము రాసుకోవడానికి అవకాశం లేకుండా ఇంత అన్యాయంగా వీళ్ళు ముందర కాళ్ళకు బద్దాలు వేశారనే ఉద్దేశంతో వాళ్ళు మాకు ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టాలనే ధోరణిలో దేవగిరి యాదవరాజులు అని ఉన్నటువంటి పేరుని దేవగిరి రాజులు అంటూ మార్చేశారండి. యాదవ్ని కట్ చేసుకుంటూ వచ్చేసారు. యాదవ్ అనే పదమే లేదు కాదు మొత్తంలో కూడా ఎక్కడైనా సరే. రాజ్యం అని అందరికి తెలుసు సార్, దాదాపు చరిత్రలో తెలుసు సార్, చరిత్ర గురించి తెలిసిన ప్రతి వ్యక్తికి తెలుసు అది, ప్రతి వ్యక్తికి తెలుసండి. 800 సంవత్సరాల నుంచి అవును సార్, అవునండి. కానీ వాళ్ళకి ఇష్టం లేదు యాదవుల చరిత్రని వెలుగులోకి తీసుకురావడం కానీ, వాళ్ళ యొక్క గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేయడం కానీ వాళ్ళు ఇష్టపట్టాలి. దానికి వీళ్ళని వరకు వీళ్ళని మరుగుపరచాలి, వీళ్ళ గౌరవాన్ని తొక్కేయాలి, వీళ్ళకి ఎటువంటి చరిత్ర లేదు, వీళ్ళు అజ్ఞానులు, అనామకులు, అనాగరికులు అనే ధోరణిలో. ఈవెన్ సినిమాల్లో కూడా మనకి అనేక సినిమాల్లో మనకు కనపడుతూ ఉంటుంది, చూస్తూనే ఉంటాం. ఎంతసేపటికి యాదవులు అనే పేరు రావడంతోనే ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్నట్టు కానీ ఏదో తిరుచెప్పులు లాంటివి, ఏదో ఒక పిచ్చి పిచ్చి కొంగ లాంటిది వేసుకోవటం, ఏదో కర్ర ఒడ్డు పట్టుకోవటం, పిచ్చి బట్టలు, వేషధారణ, కొన్ని చోట్ల చొక్కాలు లేకుండా, కొన్ని చోట్ల చినిగిన చొక్కాలు, చినిగిన పంచె కట్టుకొని ఒక పిచ్చోడు లాగా తిరుగుతూ ఉంటారు. ఇటువంటి విద్యావంతులు అని కానీ, నాగరికులు అని కానీ, క్షత్రియులు అనే భావన కానీ ఎక్కడ రానివ్వరండి. సినీ ఫీల్డ్ మొత్తం ఇదే పరిస్థితి అండి. పెద్దలు క్షమించాలి నన్ను, ఏమనుకోవద్దు, ఇదంతా వాస్తవం అండి. అడుగడుగున ఈవెన్ మాయాబజార్ సినిమాలు సైతం కూడా అదే విధంగా రాశారు పింగళ నాగేంద్రరావు గారు మాటలు. ఎంత అన్యాయమైన విషయం అండి. హరివంశం చదవలేదా వీళ్ళు, భాగవతం చదవలేదా, భారతం చదవలేదా, దేవి భాగవతం చదవలేదా, బృందావన భాగవతం లాంటివి చదవలేదా, ఏంటండి ఇవి ఎంత న్యాయం, గర్భభాగవతం చదవలేదా? అడుగడుగున యాదవులు సుక్షత్రియులు అని చెప్పి రాసుకుంటూ వస్తే మహాత్ములు అందరూ కూడాను వ్యాస భగవాన్ వారే రాశారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ విధంగా చూపిస్తారు? యాదవులు అంటే అంత పిచ్చోళ్ళు లాగానా, అనాగరికుల్లాగా చూపిస్తారా? జ్ఞానం నక్కర్లేదా కనీసమైన? అంతేకాకుండా చరిత్రలో కూడా దయచేసి
పాయింట్ వినాలి. చరిత్ర విషయాల్లో కూడా ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా, నిన్నగాక మొన్న వచ్చిన కులాలందరూ కూడా పెద్ద పెద్ద మేధావులు, మహాత్ములు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళలాగా చూపించడం, యుగ యుగాల నుంచి ఉన్నటువంటి యాదవ జాతినేమో ఎందుకు పనికిరాని వాళ్ళలాగా, ఒక అనామకుల్లాగా, అజ్ఞానుల్లాగా, అనాగరికుల్లాగా, పూర్తిగా ఏమీ సంస్కారం లేని వాళ్ళలాగా, నాగరికత తెలియని వాళ్ళలాగా, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా, ఏదో గొర్రెలు కాసుకునేవాళ్ళు, బర్రెలు కాసుకునేవాళ్ళు, మేకలు కాసుకునేవాళ్ళు అనే ధోరణి. వీళ్ళు రాజ్యాలు పరిపాలించారండి. యుగాల నుంచి రాజ్య పరిపాలన చేసినటువంటి మహాత్ములు వీళ్ళందరూ కూడాను. కనీసం ఆ చరిత్ర ఎందుకు వీళ్ళకి తెలియటం లేదు? తెలియక నా నిజంగా తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఎవరు అజ్ఞానులు లేరు. ఆటలు రాసే వాళ్ళు పిచ్చివాళ్ళేం కాదు కదా. కాకపోతే అందరి యొక్క ఉద్దేశం ఒకటేనండి, ఒక దురుద్దేశం. యాదవుల గౌరవాన్ని ఎందుకు మనం పెంచాలి, వాళ్ళ గౌరవాన్ని ఎందుకు మనం ఇంకా 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 పెంచుకుంటూ పోవాలి? మనకెందుకు వాళ్ళతో తొక్కేయడం వాళ్ళని? ఏ సినిమాలైనా ఉంటే ఒక యాదవ పాత్ర వీలైతే చూడండి మీరు ఎప్పుడైనా సరే, వాడు ఒక రౌడీగానో, ఒక తెలివి తక్కువ వాడుగానో, ఒక కామెడీ పాత్రగానో వాడికి యాదవ్ అనే పేరు పెట్టేసి వాడిని చూపిస్తారు. ఎక్కడ కూడా ఒక హీరోగా హుందాగా ఉండేటువంటి పదం ఎక్కడా ఉండదు. సినిమాల్లో పెట్టే పేర్లు మొత్తం ఇంటి పేర్లు చూడండి, గమ్మత్తు. వాళ్ళకి కులం చెప్పరు, మళ్ళా చాలా తెలివిగా వ్యూహాత్మకంగా ఇంటి పేరు చెప్తారు. ఆ ఇంటి పేరు ఏదో మనందరికీ తెలిసిన విషయాలే. ఆ విధంగా వాళ్ళనేమో చాలా హైలైట్ చేసుకుంటూ వస్తారు. మమ్మల్ని ఘనంగా చూపించమని అసలు మేము ఎవరిని కోరటం లేదు. ఘనంగా మాత్రం చూపించొద్దు. మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నటువంటి మాట అది. మా గురించి చూపించమని మిమ్మల్ని అడిగావా? మేము మా పేర్లు పెట్టబాకండి, యాదవ్ అనే పేరు పెట్టబాకు. నువ్వు ఇష్టం లేకపోతే ఒక కామెడీ పాత్రగానో, ఒక రౌడీగానో, ఒక విలన్ గానో, ఒక యధవగానో, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా? ఇటువంటి పరిస్థితి అవసరమా? నీ కులస్తులు యధవాళ్ళు లేరా? నీ కులస్తుల్లో ఎవరు తప్పు చేసేవాళ్ళు లేరా? రౌడీలు అనగానే ఈ యాదవులనే పెట్టడమే. రౌడీలు అనగానే యాదవులు లేదా గౌడాసు. తెలుగు వెలుగునే పుస్తకంలో ఒక ఆవిడ రాసిందండి, రెండు కులాల పేర్లు పెట్టేసి రాసింది ఆమె. ఇద్దరు రౌడీలు అని చెప్పేసి ఇద్దరు పేర్లు, ఆ పేరు ఏదో ఇప్పుడు నాకు గుర్తులేదు, ఇద్దరు పేర్లు, ఒకడు యాదవ్ ఒకడేమో గౌడ. వెంటనే వారికి నేను లెటర్ రాశాను. లెటర్ రాస్తే వారు ఫోన్ చేసి చెప్పారు నాతోటి, సరే అండి ఏమనుకోవద్దు, ఏదో ఫ్లోలో ఆ విధంగా రాయటం జరిగిందండి అని చెప్పారు ఆవిడ. సరే చెప్పారు నాకు ఫోన్ చేసి స్వయంగా. తెలుగు వెలుగులో రాశారు. ఎవరికైనా రెఫరెన్స్ కావాలంటే మా దగ్గర ఇప్పటికి కూడా ఆ బుక్స్ అన్నీ ఉన్నాయి, నేను వెతికి అవన్నీ కూడా నేను చూపిస్తాను. నేను ఎవరు రాశారో వారి పేరు కూడా నేను చెప్తాను. ఏంటండి ఇంత దరిద్రం? మీ కులాల పేర్లు పెట్టుకోండి విలన్లుగా. ఈ విధంగా జరుగుతుందండి. అందుకోసమే ఇప్పుడు వాళ్ళు 14వ శతాబ్దానికి చెందిన కథ అనకుండా వీలైనంత వరకు దాన్ని 17వ శతాబ్ది అనే ఉద్దేశంతో దాన్ని పక్కకు లాగారు. యాదవ్ లాంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో మంది కాదులే 17వ శతాబ్దం అంటే ఎంతో రాసుకుంటున్నారు, చేసుకుంటున్నారు అని అనుకుంటారు కదా వీళ్ళు. ఆ ఉద్దేశంతో జరుగుతున్నటువంటి గమ్మత్తైనటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి నటన ఇది జరుగుతుంది. ఇక్కడ కీలకమైన విషయానికి వచ్చేటప్పటికల్లా హరిహర వీరమల్లు. మల్లు అంటే సహజంగా ఒక యోధుడు అని చెప్పుకుంటాం మనం. ఓకే, సంతోషం. వీరమల్లు మహాయోధుడు, నిజమే. హరిహర వీరమల్లు అంటే హరిహర అనేటువంటి ఒక మహావీరుడు. ఎవరు ఈ హరిహర అనేవాళ్ళు? ఈ వ్యక్తి ఎవరు? సమాజానికి ఎలా తెలుస్తుంది? నువ్వు చరిత్ర తీస్తున్నావు కదా, చరిత్ర అని చెప్పుకుంటున్నావు, ధర్మానికి కట్టుబడి ఉంటున్నావు అని చెప్పుకుంటున్నావు. అటువంటి వ్యక్తి యొక్క చరిత్ర అని చెప్తున్నావు. హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి అని చెప్తున్నావు. ఇన్ని చెప్తూ ఉన్నప్పుడు హరిహర రాయాలని ఎందుకు చెప్పు? హరిహర వీరమల్లు ఏంటి? ఆయన పేరుని ఎందుకు కట్ చేసావు నువ్వు సగానికి? ఇవన్నీ నా ప్రశ్నలండి. అయితే యాదవులకు వచ్చేటప్పటికల్లా గొల్ల అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నారు సినిమాల్లో కూడా, చాలా చోట్ల. ఇప్పుడు కొంతలో కొంచెం తగ్గింది, గొల్ల అనే పదాన్ని కొంచెం తగ్గింది. నా ఉద్దేశం ఏంటంటే ఇది పాత చరిత్ర కాబట్టి దీంట్లో కూడా గొల్ల అనే పదాలు ఉండొచ్చు బహుశా. అవును, అంటే గతంలో కూడా సినిమా మన సమరసింహారెడ్డి సినిమా వచ్చింది. అవునండి, సమరసింహారెడ్డి సినిమా వచ్చింది. అంతకంటే ముందు చాలా మంది యాదవులు కూడా స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. సో మరి మన చరిత్రని, యాదవుల చరిత్రని యాదవులు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? సో వాళ్ళు కూడా కనీసం అంటే స్వాతంత్ర సమరయోధుడు అన్నప్పుడు మొదట ఎవరు చేసిరు అనే విషయాన్ని కూడా చెప్పాలి ఈ సమాజానికి. చాలా చక్కగా ఇప్పుడు కీలకమైన పాయింట్ చెప్పారు, మీరు అడిగారు, బాగుంది. సెకండ్ పర్సన్ లావనెత్తారు, మంచి పాయింట్ ఇది. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి సినిమా తీశారు చిరంజీవి గారు. వారికి 151వ సినిమా అనుకుంటాను బహుశా ఆ సినిమా. ఆ సందర్భంగా ఆ నరసింహారెడ్డి గారిని
ఎంతసేపటి కూడా భారతదేశంలోనే ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు అన్నట్టుగా చూపించారు వాళ్ళు. అవును. నరసింహారెడ్డి గారిని ఉరిదీసింది ఎప్పుడండి? 1847లో. ఇది గమనించాలి చరిత్రకులు, ఈ విషయాన్ని దయచేసి గమనించండి. చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళైనా కనీసం గమనించండి, కాస్తనే ఆలోచించండి నాయన. పెద్దలారా మీకు నమస్కారం నాయన, మీరు గమనించండి, చరిత్రను గమనించండి తండ్రి. అటువంటి వాళ్ళు మన మహానుభావుడైనటువంటి వీరపాండ్య కట్టబొమ్మను ఉన్నాడు యాదవుడు, వారి యొక్క పూర్వీకులంతా మన ఆంధ్ర వారే, ఈ తెలుగు వారే అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు. పాంచాలం అనేటువంటి ప్రాంతానికి ఆయన రాజుగా ఉండేవాడు, అంటే ఒక సామంత రాజు అనుకోండి, ఆ కోణంలో ఏదైనా సరే. కొన్ని గ్రామాలు ఆయన స్వాధీనంలో ఉండేవి, రకరకాల పేర్లతో ఉండేవి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టాల్సిన పరిస్థితి. నేను కట్టను అన్నాడు ఆయన. అద్భుతమైన సినిమా, మన మేజర్ చంద్రకాంత్ సినిమాలో కూడా ఆయన గురించి కూడా అద్భుతంగా బ్రహ్మాండమైన పాట ఉంటుంది, ఆయన పాయింట్ కూడా రాస్తారు అందులో. ఆ విధంగా ఆ మహాత్ముడు దేశ స్వాతంత్ర్యం కోసం, అసలు మీరు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసి మా యొక్క భారతదేశం పౌరులు, మేమందరం కూడా భారతదేశ పౌరులు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, మమ్మల్ని మీరు పాలించడం ఏమిటి, మీకు మేము కప్పాలు కట్టడం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మీకు మేము కట్టడం ఏమిటి, మా సొంత ఇంట్లో ఉండి మీకు అద్దె చెల్లించడం ఏమిటి మేము అనే విధంగా ఆయన పూర్తి స్థాయిలో తిరగబడ్డాడు. తిరగబడి వాళ్ళకి అసలు కప్పం నేను చెల్లించను అన్నాడు. నువ్వెవడో రా అన్నాడు. చాలా అద్భుతమైన పాయింట్లు పెడతారు అక్కడ. చక్కగా సినిమాలో పాట కూడా చాలా సూపర్ హిట్ అయినటువంటి పాట, అద్భుతమైనటువంటి పాట, బాగుంటుంది. అటువంటి ఆయన్ని 1799లో బ్రిటిష్ వారు పట్టుకొని ఉరి తీశారు, భయంకరంగా ఉరి తీశారనమాట. ఇక ఎవరు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నోరు విప్పటానికి ఎవరికి ధైర్యం ఉండకూడదు, గడగడ ఉనికిపోవాలి అనే ఉద్దేశంతో, సైకలాజికల్ గా అందరిని భయపెట్టాలనే ఉద్దేశంతో బహిరంగంగా ఆయన ఉరి తీశారు వీరపాండ్య కట్టబొమ్మని. ఆయన ఉరి తీసింది ఎప్పుడండి? 1799లో. నరసింహారెడ్డిని ఉరి తీసింది ఎప్పుడండి? 1847లో. అంటే ఈ నరసింహారెడ్డి కన్నా 48 సంవత్సరాల ముందుగా ఆ మహాత్ముడిని ఉరి తీశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన పోరాడి, ఈయన కన్నా ముందే 48 సంవత్సరాల నాడు ఆయన చనిపోయాడండి. అప్పుడు దేశాన్ని ప్రథమ స్వాతంత్ర పోరాట యోధుడు ఎవరవుతారండి? ఆలోచన వద్దా? సెన్సార్ బోర్డు వాళ్ళకి కనీసం తెలియదా చరిత్ర? చరిత్ర తెలిసిన వాళ్ళని పెట్టుకోవాలి కదా చరిత్ర పాయింట్లు చెప్పేటప్పుడు. సినిమాని గురించి కల్పిత చరిత్రను రాసుకునేటప్పుడు ఓకేనండి, వాళ్ళ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఎముడి దగ్గర పోయాడనొచ్చు, ఇందుడి దగ్గర పోయాడనొచ్చు, ఏదైనా కోటి చెప్పుకోవచ్చు, ఎవరు సందేహం లేదు, ఇబ్బంది లేదు, దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. కానీ ఇది చరిత్ర అని చెప్తున్నావు కదా నువ్వు. చరిత్ర అని చెప్పినప్పుడు ఎందుకు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? మరి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మాత్రం పరిజ్ఞానం సెన్సార్ బోర్డు వాళ్ళకి లేదా? అదేవిధంగా కర్నూలు జిల్లాలో ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారు, ఆయన 1801లో ఆయన ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు. 1801 అండి, గమనించాలి. ఈయన యాదవుడే, కర్నూలు జిల్లాకు చెందినటువంటి వాడు ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారు. స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నత వ్యక్తుల్లో ఈయన రెండో వాడు. మొట్టమొదటి భారతదేశంలో వాడినటువంటి వాళ్ళలో ఈయన మనకి వీరపాండ్య కట్టబొమ్మని మొదటివాడైతే, రెండో వాడు ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారు. ఈ ఇరువురు యాదవ్లే. 1801లో ఈయన ఉరి తీశారు. 1847లో సరే నరసింహారెడ్డిని ఉరి తీశారు, నరసింహారెడ్డి గారిని. ఎన్నేళ్ళు ముందు వాళ్ళు వీళ్ళు? మరి ఏమిటి అన్యాయం? ఇటువంటి మహాత్ములు చరిత్రను తొక్కేస్తున్నారు కదా, ఇన్ని వెలుగులోకి రానివ్వటంలా. దురదృష్టం ఏంటంటే మన దగ్గర డబ్బు లేదు, మనం సినిమాలు తీయలేము. నిర్మాతలంతా వాళ్లే, డైరెక్టర్లంతా వాళ్లే, ఫైనాన్షియల్స్ అంతా వాళ్లే, హీరోలందరూ వాళ్లే. ఇష్టారాజ్యం వాళ్ళు కావాల్సింది తీసుకుంటున్నారు. యాదవ్ చరిత్రను మొత్తం తొక్కేస్తున్నారు పాతాళానికి. ఏదో మనం కళ్ళారు చూస్తూ ఉన్నాం, కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఏం చేయాలి? మనం ఎన్ని లెటర్లు రాసినా కానీ సినిమా వచ్చిన తర్వాత ఉపయోగం లేదు. ఆ ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా మనం ముందు జాగ్రత్త పడుతూ వస్తున్నాం. రుద్రందేవి విషయంలో కూడా మనం అలాగే చేసామండి. ఆ ఉద్దేశంతోనే వాళ్ళ కసితో దేవగిరి యాదవ రాజులు అనే పదంలో యాదవ్ అనే పదం లేకుండా తీసి పారేశారండి. సినిమా మొత్తం చూడండి, మీరు ఎక్కడి నుంచి ఒక్క చోట కూడా కనీసం యాదవ అనే పదం ఉపయోగించలేదు వాళ్ళు. ఎంత అన్యాయం అండి ఇది! నువ్వు తీసిన చరిత్ర కదా. మేము మేధావులు, మాకు ఈ అవార్డులు ఇవ్వాలా, అవార్డులు ఇవ్వాలని చెప్తున్నారు. మేము అబ్బో బ్రహ్మాండమైనటువంటి చరిత్ర కథను తీసాం. మేము మా సినిమాకి టికెట్లు రేటు తగ్గించాలి, ఏదో ట్యాక్సులు తగ్గించాలి, రేట్లు పెంచాలి, మాకు ఏదో కోట్లు రావాలి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు ఆనందంగా. ఓకే, మీ తిప్పలు మీరు వెళ్ళండి, మాకు సంబంధం లేదు. కానీ చరిత్రను చరిత్రగా ఎందుకు తీయటం లేదు? అదే మాకు వచ్చిన. చరిత్రను చరిత్రగా తీయండి, మాకేం ఇబ్బంది లేదు. ఎన్ని అన్యాయాలండి! కనీసం అయిన ఆలోచన ఉండదు సెన్సార్ బోర్డు వాళ్ళకి. మన్నించాలి పెద్దలు, ఎన్ని వాస్తవాలు కదా. ఇప్పుడు దేనికైనా రెడీ అయిన సినిమా ఉంది, బ్రాహ్మణులు ఎంత కించపరిచారండి అందులో, ఎంత దారుణంగా వాళ్ళు ఇచ్చేశారు. ఆ హీరో ఇంటి మీదకి పోయారు,
బ్రాహ్మణ సంఘం వాళ్ళంతా ఏంటి ఈ విధంగా మీరు తీశారు, ఇది పరిస్థితి అంటే మాకు సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, మీరు ఎవరు అడగడానికి అన్నట్టుగా వాళ్ళ మీద ఎగబడ్డారట వాళ్ళు, ఆ హీరో కుటుంబ సభ్యులు. ఏం చెప్తాం? ఇవన్నీ పేపర్లో వచ్చినటువంటి, నేను కల్పించి చెప్పింది కాదండి ఇవన్నీ, మన కళ్ళ ముందు జరిగిన అంశాలు ఇవన్నీ, కళ్ళ ముందు జరిగినటువంటి అంశాలు. డబ్బులు మొత్తుకున్నారు వాళ్ళు, ఎంత అన్యాయం అండి, ఏంటండి ఇదని. అటువంటి మేధావులు పాపం సమాజంలో ఒక తలమానికమైనటువంటి మేధావులు వాళ్ళు, అటువంటి వాళ్ళకి అన్యాయం జరిగింది. అదే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది, మీరేం చేయడానికి వీల్లేదు, మమ్మల్ని ఏం పేకలేరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. చెరుకు వాళ్ళని తరిగి కొట్టారు పాపం ఆ హీరో ఇంట్లో వాళ్ళు. ఏం చెప్పాలి చెప్పండి? ఎన్ని రకాలుగా అండి, ఒకటా రెండా? ఏ సినిమాకైనా సరే సైరా నరసింహారెడ్డి అదే పరిస్థితి. ఏ సినిమానైనా ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చడం అనేది జరగదా? అదే మాకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరెవరు అడగటానికైనా వీళ్ళు అంటారు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా సార్, హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళు ఇది హరిహర రాయల చరిత్ర అని చెప్పేసి చాలా మంది వీడియోలు కూడా చేయడం జరిగింది. అవునండి. కానీ ఇది మరీ ఇంత దారుణంగా 17వ శతాబ్దం అని చెప్పడం అనేది అసలు ఏంది? అది మనల్ని పక్కదారి పట్టించడానికి మనం ఏదైనా ఈ లెటర్లు రాయడం కానీ సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గర మనం ఏదైనా మళ్ళీ ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ జరుగుతాయేమో, మళ్ళీ మన సినిమాకి ఇబ్బంది అవుతామో, ఈ తలనొప్పి అంతా ఎందుకనే ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మన ఆలోచన విధానాన్ని, అంటే యుద్ధ రంగంలో యుద్ధ వ్యూహాల్లో ఉంటుంది, ఆ విధంగా పక్కదారి పట్టిస్తాడు శత్రువు వర్గాన్ని. ఇటు పోతున్నట్టుగా చూపించేసి ఇటు నుంచి వచ్చి కొడతాడు మన దెబ్బ. విజయనగర సామ్రాజ్యం పత్రమైంది కూడా అదే విధంగా కదా, తల్లికోట యుద్ధంలో జరిగింది అదే. ఇద్దరు పొంగు కాగడాలు కట్టి అవన్నీ కూడా ఇటు తరలించినట్టుగా చూపించారు ఒక వైపున. సైన్యం అంతా అక్కడే ఉన్నారు. సైన్యం కాగడాలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు, దిగువకు పోయి తిరిగి వస్తారు కాబోలు అని చెప్పేసి వీళ్ళు కొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒకసారి నదిని దాటి వచ్చేసారు. ఇక్కడ సైన్యం లేదు ఎక్కువ, అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసి వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చే లోపు ఇక్కడ అయిపోయింది. రామరాయల తల నరికేశారు, అయిపోయింది కథ. విజయనగర సామ్రాజ్యం సమాప్తం అయిపోయింది. ఇదే యుద్ధ వ్యూహం అంటారు. అటువంటి ఇది ఒక వ్యూహం అనమాట. ప్రతిదీ ఇప్పుడు కృష్ణదేవరాయలు మావాడు అని చెప్పి వీళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మాకు భయం కూడా అదే, అసలు యాదవులు చూపిస్తున్నారా, కాపు కులస్తులు గానో లేదా బలిజ కులస్తులు గానో చూపిస్తున్నారా వీళ్ళని అనే దాన్ని బట్టి మేము రాయడం జరిగింది. లెటర్లు రాసాం మేము 2 నెలల క్రితం లెటర్ రాసాం. అప్పుడు నాకు రిప్లై ఎక్కర్లేదు సార్, రిప్లైతో నాకు సంబంధం లేదు, రిప్లై ఎక్కర్లేదు. మేము రిజిస్టర్ పోస్ట్ విత్ ఎన్సీకే డ్యూ పెట్టి పంపించామండి. ఆ విధంగా పంపించి మేము చెప్పిందల్లా ఒకటే. ఇప్పుడు ఆ సినీ పెద్దలకు చెప్పినా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి చెప్పినా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి చెప్పినా, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి చెప్పినా మేము కోరింది ఒకటే, అయ్యా చరిత్రను చరిత్రగా తీయండి, దయచేసి వక్రీకరించకండి. నాకు రిప్లై రావాల్సిన అవసరం లేదు సార్. యాదవ్ జాతికి అన్యాయం జరగకుండా ఉంటే అదే మహాప్రసాదం, నాకు అదే కావాలి. నాకేదో వాళ్ళ నుంచి విజయాలనో లెటర్లు రావాలనో లేకపోతే ఏదో వాళ్ళు ఘనంగా ఇచ్చేయాలనో నాకు ఏమి లేదు. ఇప్పుడు విమర్శించేవాడిని ఎవడు గౌరవిస్తాడు? నన్ను ఎవడు గౌరవించడు. భజన చేసేవాళ్ళని గౌరవిస్తారు ఎక్కడైనా, నేను ఆ భజన చేసేవాడిని కాదు, నేను విమర్శించేవాడిని, విమర్శకుడిని. జాతి శ్రేయస్సు కోసం విమర్శిస్తాను నేను, నా వ్యక్తిగత స్వార్థం కోసం కాదండి. అది కీలకమైన అంశం. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అడుగడుగున యాదవ జాతిని తొక్కేయడానికి ఎందుకంటే ఇంత దారుణంగా వాడు ప్రయత్నాలు చేయడం, గొల్లనే పదాలు పెట్టడం పెద్దానికి. ఇదే గొల్ల భావన సినిమా కూడా తీశారు. తర్వాత మన యాదవ సంఘం వాళ్ళంతా కూడా ఆ రోజున చాలా పోరాటం చేసి కోర్టుల దాకా కూడా పోయి నాన్న హడావుడి చేస్తే అప్పుడు రామారావు గారు దేవిక గారితో నటించిన సినిమా అనమాట ఇది, గొల్ల భామ అనే సినిమాని దాని పేరు మార్చి భామా విజయం అని పెట్టడం జరిగింది. ఎంత పోరాటం చేశారు ఆ రోజున మన వాళ్ళు. అసలు అంత అవసరం దేనికి అంటున్నాను నేను? అన్ని వర్గాల వాళ్ళు చూస్తేనే కదా మీ సినిమాలు ఆడేది. అన్ని వర్గాలను గౌరవించండి. నేను ఏ వర్గాన్ని పైకి నెత్తికెత్తుకోమని చెప్పడం లేదు. ఉన్నదేదో తీయండి చరిత్ర. మీకు తీయడం ఇష్టం లేకపోతే మానేయండి. ఎవరు తీయమన్నారు మిమ్మల్ని? యాదవ్ ఘనంగా చూపించడం మీకు ఇష్టం లేదు, కానీ యుగ యుగాల నుంచి చరిత్రలో ఉందంతా యాదవ్ చరిత్రే. యాదవ్ చరిత్ర లేని భారతదేశ చరిత్రే లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి, రమ్మనండి ఎవరైనా సరే చర్చకి, నేను సిద్ధం. రాష్ట్ర కూటులు మొత్తం యాదవులే కదా, కాకతీయులంతా యాదవులే కదా, సంగం వంశం అంతా యాదవులే కదా, సాళు వంశం అంతా యాదవులే కదా, దేవగిరి యాదవులంతా యాదవులే కదా. నువ్వు యాదవ్ చరిత్ర తీసేసి ఎక్కడ చూపిస్తారు భారతదేశ చరిత్రను? చెప్పనని నాకు వెళ్ళని. చాళుక్యులంతా యాదవులే కదా. మరి ఇంతమంది చరిత్ర భారతదేశాన్ని పరిపాలించారు వీళ్ళందరూ కూడాను. ఇటువంటి అపారమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి యాదవ్ జాతి చరిత్రను పూర్తిగా విస్మరించేయాలనో, తొక్కేయాలనో, దీన్ని పాతాళాన్ని నొక్కేయాలనో, యాదవుల యొక్క గౌరవాన్ని పూర్తిగా కొంగదీయాలనో, యాదవుల పేరు ప్రఖ్యాతులు రాకుండా చూడాలనో ఎంతసేపు నువ్వు అదిం పడతావు?
బంతిని గోడకేసి కొడితే ఎంత వేగంగా కొడతామో అంత వేగంగా వెనక్కి వస్తుంది. యాదవ జాతి ఇప్పుడు చైతన్యం అవుతుంది. ఎందుకంటే మనవడ వరకు కూడా మన వాళ్ళకి విద్య లేకపోవడం వల్ల, కొన్ని రకాలుగా ఆర్థిక శక్తులు సరిగ్గా లేకపోవడం వల్ల, నాగరికత లేకపోవడం వల్ల పొలిటికల్ గా మనం ఎదగలేకపోయాం. దానివల్ల ఆర్థికపరమైన శక్తులు తగ్గినాయి. ఈ ఆర్థిక శక్తులు చేకూరినటువంటి వాళ్ళు ఇష్టారాజుకు పెట్టేస్తున్నారు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. కృష్ణదేవరాయలు మావడం చెప్పి బలిచ కులస్తులు శ్రీశైలంలో వేసుకొని విగ్రహం పెట్టేసి ఫైనాల్లో కూడా వాళ్ళు రాసుకున్నారు కృష్ణదేవరాయ బలి చక్రవర్తి అని. ఏ విధంగా బలి చక్రవర్తి 2 నెలలు నేను సవాల్ చేశాను మీ ద్వారా. ఈ రోజుకి ఒక్కడు రాలేదు, ఒక్కళ్ళు కనీసం మాట్లాడిన వాళ్ళు లేరు నాతోటి. సవాల్ చేసింది ఓపెన్ గా వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తానని చెప్పాను నేను. ఓడిపోతే ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పాను నేను మీ ఎదురుగానే. 2 ఏళ్ళ పైన అయింది. ఏప్రిల్ 10వ తారీఖు అది మనం రికార్డ్ చేసి ఉన్నట్టున్నాం. 2 నెలల పైన. మరి ఎందుకు ఈ విధంగా అబద్ధం ప్రచారాలు చేసుకోవటం? ఎంత అపాస్య పాత్రం, ఎంత సిగ్గుచేటది. కనీసం ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు వాడు చేసే ప్రతి సినిమాలో ఇదేనండి, ప్రతి సినిమాలో ఇదే. మా భయం అదే. మేము అందుకోసం ఇంత తపన పడుతూ ఉన్నాం సార్. మీరు దయచేసి గమనించాలి ఈ పాయింట్. యాదవ్ జాతి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అంశం ఇది. ఎంతసేపటికి కూడా యాదవుల చరిత్ర ప్రతి వాళ్ళు దోచుకుపోవటమే. కాకతీయులు మా వాళ్ళు అంటారు, ఒక్కల వాళ్ళు. విజయనగర రాజులు మన వాళ్ళు అంటారు. అసలు ఒక్క ఆధారం చెప్పండి, ఎందుకు చెప్పరు వీళ్ళు? ఒక్క శాసనం చూపించండి నాయన అంటే ఎవరు చూపించరు. ప్రతి వాళ్ళు మా వాళ్ళు అంటారు. రాష్ట్ర కూటమిలో మా వాళ్ళు అంటారు రెడ్లు. ఏంటి ఇది విచిత్రం? రాష్ట్ర కూటమికి రెడ్లకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రెడ్డి రాజ్యాల చరిత్ర అనే పుస్తకంలో రాశారు. ఆ విషయాలను కూడా నా పుస్తకంలో కూడా నేను రాశాను. ఒక ఆయన చెప్తారు, ఎవరో వెంకటరెడ్డి సంబడి, మనం రాష్ట్రకూట్లు మనం ఎంతో బలవంతులు, మనం ఎంతో గొప్పవాళ్ళం, మనం క్షత్రియులు అని ఊగిపోతూ చెప్పాడు ఆయన. ఏ విధంగా నువ్వు క్షత్రుడు అయ్యావు చెప్పు? రాష్ట్రకూట్లకి నీకు ఏంటి సంబంధం చెప్పు? ఎక్కడ ఒక్క ఆధారం ఉందని చెప్పు? ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఈ రోజున, మహాత్ములు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, రెడ్లు. వాళ్ళు మాట్లాడు వాళ్ళు అలా ఎప్పుడు కూడా మనం వాళ్ళు అనకూడదు. ఇప్పుడు ఇక ఇటువంటి వాళ్ళు ఏంటండి ఇది ధర్మం? ఇది దురదృష్టం ఏంటంటే మన వాళ్ళు ఖండించడం లేదండి. నా ఆవేదన అది. ఎందుకు ఖండించరు మన వాళ్ళు? ఏంటి ఆ భయం? వాళ్ళ అవసరం మనకెంత ఉందో మన అవసరం వాళ్ళకి ఎంతే ఉందండి. అవగాహన లేకపోవచ్చు, కొన్ని స్వార్థాలు కూడా ఉంటాయండి. అని మీకు తెలియని కాదు, నాకు తెలియని కాదు. మనం వేదిక మీద ఇవన్నీ మాట్లాడడం బాగుండదు, అది వేరే అంశాలు. ఏదో వాళ్ళ దగ్గర పోవటం, ఏదో వాళ్ళ ప్రాపకం ఇచ్చేసే దానికోసం తపన పట్టడం, వాళ్ళ నుంచి ఏదో చిన్న చిన్న లబ్ధి పొంది ఏదో బతుకుతూ ఉండడం, ఏదో కాలక్షేపం చేస్తూ ఉండటం, మేము వాళ్ళ దగ్గర ఉన్నాం, ఏళ్ళ దగ్గర ఉన్నాం అని చెప్పుకోవటం, అస్తిత్వాన్ని కోల్పోయి బతకడం, అస్తిత్వాన్ని కోల్పోయి. మా ఫ్రెండ్ అంటే ఒకసారి ఒక సందర్భంలో ఒక మాట చెప్పాడు. ఒక మాట దయచేసి గమనించాలి మనం. అతను ఏమన్నాడంటే, ఏం చేస్తున్నా అంటే ఆయన దగ్గర ఉంటున్నాను అన్నాడు, మినిస్టర్ కొడుకు దగ్గర. ఆశ్చర్యపోయాను. మినిస్టర్ కొడుకు దగ్గర నువ్వు ఉంటావేంటిరా అన్నా నేను. అంటే వాడు అన్నాడు, ఆయనతో పాటు తిరుగుతూ ఉంటాం అన్నా, హాయిగా పోతాం, చక్కగా మాకు కావాల్సిన మందు అన్ని ఇప్పిస్తాడు, కావాల్సినంత మటన్లు చికెన్లు తింటాం, మందు తాగుతాం, దర్జా తిరుగుతాం, సాయంత్రం దాకా ఆయనతో వస్తాం, ఎవడన్నా ఆయనకు ఎదురు చెప్తే నలుపుకుంటాం. మరి నీ అస్తిత్వం ఏమిటిరా అన్నా నేను. అంటే ఒక రవిడిగా బతుకుతున్నావు తప్ప నీకు ఒక అస్తిత్వమే లేదు. నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు ఘనంగా గౌరవంగా ఇదిగో నేను పలానా ఉద్యోగం చేస్తున్నానని చెప్పలేవు కదా, నువ్వు ఇదిగో నేను పలానా వ్యాపారం చేస్తున్నానని చెప్పలేవు కదా. అంటే నేను ఒక రవిడిలా బతుకుతున్నానని చెప్తున్నావు నువ్వు. కానీ నువ్వు పొరపడతా, సిగ్గుపడాల్సిన విషయం ఇది యథవా అన్నానే. నువ్వు స్వతంత్రం కళ్ళు కాళ్ళు దేవుడు ఇచ్చాడు, చక్కగా అన్యాయవాళ్ళు చక్కగా పనిచేస్తున్నాయి, హాయిగా దర్జాగా నీ ఇష్టం పని చేసుకుని బతికైనా భార్య బిడ్డలు పోషించుకోవచ్చు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని చేస్తారని చెప్తారు, సిగ్గు లేకపోతే సరే అని చెప్పిన వాడికి చోట్లు పెట్టా చనువుతోటి. ఆ విధంగా ఉంది మన వాళ్ళ ఆలోచన విధానం. అటువంటి వాడు వాళ్ళని విమర్శిస్తాడా? విమర్శించడు. వాళ్ళకి కావాల్సిన స్వార్థం, ఓ మందు కావాలా, లేకపోతే చికెన్తోనో మటన్తోనో భోజనం కావాలా, పైసా ఖర్చు లేకుండా పని చేయకుండా వాళ్ళ అమ్మడి కారులో కూర్చుంటారు, ఏసీ కారులో తిరుగుతూ ఉంటారు. అదే ఘనం అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఆత్మగౌరవం నాశనం అయిపోతుంది, మన ఆత్మగౌరవాన్ని వాళ్ళ పాదాల చెంత తాకట్టు పెట్టామన్నటువంటి ఆ దుస్థితి వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే సిగ్గుండాలి కదా. చదువుకున్నాడుగా, చదువుకున్నాం మనం కాస్త పుస్తకం. ఇద్దరికి రోజు అంటే కొంతవరకు విద్య లేదు. ఈ రోజున చాలా మందికి చాలా డిగ్రీలు చదువుతూ ఉన్నారు, 5-6 డిగ్రీలు మనం చాలా మందిని చూస్తున్నాం కామన్ గా యాదవుల్లో. చాలా ఆనందమైన విషయం ఇది, నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. కానీ చదువుకున్నారు, ఆ కోణం చదువే.
కానీ ఇక్కడ నీ ఆత్మగౌరవం కోసం ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నావు? నీ చరిత్రని ఇంకోటి దొంగిలించుకుపోతూ ఉంటే కనీసం ఎందుకు మాట్లాడటం లేదు? నీ ఇంట్లో సొత్తు దోచుకొని పోతుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? నీ వద్దు ధర్మంగానే నువ్వు ప్రతిఘటిస్తావు కదా. ఎందుకు ఇంత అన్యాయంగా అమాయకంగా కూర్చున్నారు? మన చరిత్రను మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? కొంతమంది అంటారండి, ఇంకో దారుణమైన అంశం ఉంది మనకి, బాధాకరమైన విషయం. ఇవన్నీ ఊడికొచ్చాయా గుడ్డకొచ్చాయా? కృష్ణదేవరాయలు మనోడైతే, కృష్ణుడు మనోడైతే, ఇంకో పుల్లయ్య మనోడైతే ఉపయోగం ఏముంది? మన పని మనం చేసుకో తప్పుద్దా అంటాడు ఒకడు. ఎంత అజ్ఞానం అండి! ఈ మాత్రం పిచ్చితెరి లేకనే ఇప్పుడు తక్కిన కులాల వాళ్ళందరూ కూడాను ఆయన మావాడు, ఈయన మావాడు, ఈయన మావాడు, ఆయన మావాడు అని చెప్పి పోరాటాలు చేసుకుంటూ, విగ్రహాలు పెట్టుకుంటూ, ఫ్లెక్సీలు వేసుకుంటూ, రకరకాల యాక్షన్లు చేసుకుంటూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పుస్తకాల మీద పుస్తకాలు రాస్తున్నారు. సుబ్బయ్య మావాడే, ఎల్లయ్య మావాడే, రామయ్య మావాడే, రాజారావు మావాడే, కనపడ వాళ్ళంతా మావాళ్లే. రేపు పొద్దున నరేంద్ర మోడీ గారిని కూడా మావాడని రాసుకునే మహాత్ములు ఉన్నారు, రాస్తారు ఇంకొద్ది రోజులు ఆ పుస్తకం కూడా. నరేంద్ర మోడీ మావాడే, అమిత్ షా కూడా మావాడే అని అంటారు. ఆ విధంగా చెప్పుకుంటారు రేపు పొద్దున. అంత దరిద్రంగా తయారైపోయింది. ఒక్కళ్ళు ఖండించే వాళ్ళు లేరండి. వింతది, ఒక్కళ్ళు కూడా ఖండించడం. ఏదో ఈ దరిద్రం ఏంటో అది పెట్టడం లేదు. ఎటుపోతుంది ఈ దేశం? చరిత్రకారులు అందరూ కూడాను మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారు, పెద్ద పెద్ద విద్యావంతులు ఉన్నారు, ఒక్కళ్ళు మాట్లాడరు, సైలెంట్. ఏంటండి ఈ విచిత్రాలు? ఈ విధంగా ఉన్నాయండి. అందుకే మేము సినిమా రంగాన్ని కూడా దయచేసి మేము కోరే పాయింట్ ఒకటేనండి. అయ్యా, యాదవుల చరిత్రని మీరు సినిమాగా తీయాలి అనుకుంటే వాస్తవాలు తీయండి, తప్పులేదు, మేమే అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం లేదు, మేము అడ్డుపట్టడం లేదు. మేము కోరే వాస్తవాలు తీయండి, వాస్తవాన్ని చూపించండి సమాజానికి. ఎందుకంటే సినిమా మాధ్యమం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. పుస్తకం చదవలేని వాడు సినిమా డైలాగ్ గుర్తు పెట్టుకుంటాడు. చదవడం రాయడం రాని వాడు కూడా సినిమా డైలాగ్ చెప్తాడు 10 ఏళ్ల తర్వాత కూడా, పలానా సినిమాలో ఈ డైలాగ్ ఉందంటాడు. మాయాబజార్ డైలాగ్ ఈ రోజు కూడా చెప్తారు పెద్దవాళ్ళు చాలా మంది. ఈ విధంగా ఉంటూ ఉంటాయండి. అందువల్ల సినిమా మాధ్యమం ద్వారా వాళ్ళు లేని చరిత్రని కల్పించుకుంటున్నారండి. కొన్ని కులాల వాళ్ళు లేని చరిత్రను కల్పించుకుంటున్నారు. మా భయం, బాధ, ఆవేదన అది. సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ నా పాయింట్, నా ప్రశ్న. ఎంతసేపు అసలు సన్నివేశం ఉంటే తప్ప ఈ సెన్సార్ బోర్డు ఏం చేయదా? ఈ మాటల గురించి ఏం పట్టించుకోదా? అక్కడ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనుకోండి సెన్సార్ బోర్డులో. జడ్జీలే, సుప్రీంకోర్టు జడ్జీలే కమర్షియల్ అయ్యారు కదండి. కోట్లాది రూపాయలు కట్టలు కనపడుతున్నాయి కదా వాళ్ళ ఇళ్లలో. ఇవన్నీ ఎవరిని మనం ఇచ్చేస్తాం ఈ రోజున? ఎవరిని మనం ఇంకో రకంగా అనడానికి వీల్లేదు. అట్లానే అందరూ తప్పని కూడా అనలేము. కొంతమంది ఉన్నారు, ప్రతి రంగంలో కూడా కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు. అందరూ సందేహం, కొంతమంది ఉన్నారు, ఎప్పుడు ప్రతి రంగంలో ఉన్నారండి అవినీతి పరులు, ప్రతి రంగంలో ఉన్నారు, అందులో సందేహమే లేదు. కళ్ళము న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు నుండి ఎక్కడ స్వచ్ఛంగా ఉందని చెప్తామండి. కనీసం చరిత్ర తెలిసిన వాళ్ళు నలుగురు ఎందుకు కూర్చోబెట్టుకోరు? అపాయింట్ చేసినప్పుడు వాళ్ళ ముఖాలు చూస్తే, వాళ్ళ కులాలను చూస్తే నలుగురికి ఇచ్చేసేయటమే సభ్యులుగా. ప్రభుత్వం నామినేట్ చేస్తారు, అయిపోతుంది సీను. వాళ్ళు విలాసాలు లోనవుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏదో వీళ్ళు సమకూరుస్తూ ఉంటారు నిర్మాతలు ముందుగానే. ఈ సినిమా ఎవరికి వెళ్తుంది? బోర్డులు ఉంటాయి కదా, ఇంటర్వ్యూస్ టయాల్లో కన్నా బోర్డు ఉన్నట్టుగా ఏ బోర్డుకు పోతుంది? నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఏదో కూర్చుంటారు, పోతుంది. దానికి సంబంధించి వాళ్ళు ముందుగా మేనేజ్ చేసుకుంటారు. అయిపోయా సీను. దాని గురించి ఎవడో మాట్లాడేవాళ్ళు లేడు. మరి కనీసం రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఫీల్ అవటం లేదు? రీజనల్ మేనేజర్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆ రీజనల్ ఆఫీసర్ ఉన్నటువంటి వాళ్ళు, సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ ఉంటారు కదా, కనీసం అరే బాధ్యత నాకు ఉంటుంది కదా, కనీసం దాని మీద జాగ్రత్త. చరిత్ర సినిమాని, చరిత్ర తెలిసినటువంటి వాళ్ళకు చరిత్ర సెన్సార్ చేయించాలి కదా ఈ సినిమాని అని కనీసం ఆలోచించాలి కదా వారైనా. ఎందుకు ఇంత అన్యాయంగా వాళ్ళు వాళ్ళ పనితో వాళ్ళు చూసుకుంటారు, ఆఫీసులో కూర్చొని ఫైల్ చూసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ కింద మేనేజ్ చేసుకునే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు, జరిగేదేమో అనర్థం అంతా జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు కొట్టుకొని చావాలి సమాజంలో. ఈ ఘర్షణలు తలెత్తూ ఉంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు రేపొద్దున? ఈ వీరమల్లు సినిమా, హరిహర వీరమల్లు సినిమాని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నారు. అన్ని భాషల్లో అది దేశవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ చరిత్రని ఈ విధంగా వక్రీకరించిన తర్వాత రేపొద్దునటువంటి నార్త్ ఇండియాలో ఒకరి ఇక్కడ యాదవుల పరంగా అంత పోరాట యోధులు లేరు అనుకుందాం. కాసేపటికి జనాభా ఉండొచ్చు, కానీ పోరాట యోధులు లేరు, దురదృష్టం. ఇంకా తయారు కావాల్సింది, ఇది కాలేదు, అవుతున్నారు, అది వేరే అంశం. ఇక్కడ లేకపోతే రేపు నార్త్ ఇండియాలో ఎంత ఘర్షణ జరుగుద్ది? మా చరిత్రను మీరు ఈ విధంగా వక్రీకరించారని చెప్పేసి వాళ్ళంతా ఆందోళనకు దిగిన తర్వాత ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుద్ది? దానికి ఎవరు బాధ్యత వహించాలి? మరి సెన్సార్ బోర్డు వాళ్ళకి ఆలోచన ఉండాలా లేదా? ఉండాలి కదండి, ఆలోచించాలి కదా. వాళ్ళు చరిత్రను ఎందుకు వక్రీకరిస్తున్నారు? వాళ్ళు ఎందుకు అడగరు? నిర్మాతలని వాళ్ళందరినీ ఎందుకు అడగరు? వీళ్ళు డైరెక్టర్ని, నిర్మాతని నిలదీయాలి కదా.
హీరోదే ఉండదు అనుకోండి, నాదే ఉంది, నాకు డబ్బులు ఇచ్చారు, వాడు చెప్పింది నేను చేశాను, ఇతరులకు వచ్చాను అంటాడు హీరో, తప్పుకుంటాడు ఎక్కడైనా సరే. జన్మతో డైరెక్టర్లే కదా మనం సహజంగా అనేది. కనీసమైన ఆలోచన ఉండాలి కదండి, కనీసం ధర్మం ఉండాలి కదండి. గొల్ల పదాలు పెట్టడం, హేరమైన పాటలు పెట్టడం, అదేమంటే దాంట్లో ఆ గొల్ల ఉంది, దీంట్లో ఈ గొల్ల ఉందని హరికథలు చెప్పడం, ఇక తప్ప ఈ పదం దొరకలేదా మీకు? పదం దొరకలేదా? అనే కులాల గురించి కూడా ఇప్పుడు నేను కూడా చెప్తాను, మరి రకరకాల కోణాల్లో చెప్తాను నేను కావాలంటే. ఆ పేర్లు కూడా కించపరిచే విధంగానే ఉన్నటువంటి ఎన్నో చెప్తాను నేను. దానికి ఒప్పుకుంటారా మీరు? ఆ పదాలు ఒప్పుకుంటారా? కనీసమైన జ్ఞానం ఉండాలి, సంస్కారం ఉండాలి కదండి. కాస్తైనా ఎదురు వాళ్ళ మనసు ఎందుకు నొప్పించాలని కనీసం సంస్కారమే ఉండాలి కదా. పాపం మేకలు ఉన్నారు. అయ్యా సెన్సార్ బోర్డు సభ్యులారా, సెన్సార్ బోర్డు అధికారులారా, ఒక్క మాట నా దయచేసి వినండి. మేము ఎవరి మీద ఆవేదనతోనో కోపంతోనో మేము మాట్లాడటం లేదండి. దయచేసి యాదవుల చరిత్రకు సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే చరిత్రబద్ధంగా మీరు చరిత్రను సెన్సార్ చేయండి, సినిమాలను సెన్సార్ చేయండి. అంతే తప్ప యాదవుల చరిత్రని కించపరిచే విధంగా మాత్రం మీరు దయచేసి ఎక్కడ కూడా అవకాశం ఎవరికి ఇవ్వద్దు. తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఏ సినిమాకైనా, ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు దయచేసి జాగ్రత్తగా మీరు దీన్ని సెన్సార్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎక్కడా కూడా గొల్ల పదాన్ని మీరు ఉపయోగించడానికి వీల్లేదు. వేష భాషల్లో కానీ, ఏ విధమైనటువంటి వారి సంభాషణలో కానీ ఎక్కడ హీనమైన విధంగా వీళ్ళని ఉంచడానికి వీల్లేదు. హరిహరరాయలు ఒక చక్రవర్తి, విజయనగర సామ్రాజ్య నిర్మాత, ఆయన వన్ ఆఫ్ ద ఫౌండర్స్. బుక్కరాయలు హరిహరరాయలు ఇద్దరు కూడాను వాళ్ళు నిర్మాణం చేశారు. పెద్దవాడు కాబట్టి హరిహరరాయలు సింహాసనం అధిష్ఠించాడు, ఆయన తర్వాత బుక్కరాయలు అధిష్ఠించాడు. కనీసం ఆలోచన ఉండాలి. వాళ్ళు చక్రవర్తులు, ఏదో బజారి రౌడీల్లాగానో పెద్ద మనుషుల్లాగానో ఉండకూడదు. ఆ వేషధారణ చూడండి, పవన్ కళ్యాణ్ గారి వేషం చూడండి ఎంత అసహ్యంగా ఉందో. ఏదో అడవుల్లో తిరిగి నక్సలైట్ లా కనపడుతున్నాడు. ఆ వేషం ఏంటది? అది అదే విధానం అంటే, అదే సంస్కారం అంటే. హుసేన్ రావులమ్మ సినిమాలో దాసనారాయణరావు గుర్తొస్తున్నారండి. ఆ వేషం చూడండి మీరు. ఆ గుడ్డేసుకోవటం, ఆ తలగొడ్డ మీద చుట్టడం, ఆ బుట్టు పొడుగును పెట్టడం, బుట్టు పెట్టడం ధర్మమే, దాంట్లో తప్పు పట్టడం లేదు మేము. ఆ వేషం ఏమిటి? కనీసం ఆ రాచరికం అనే ఆ టీ ఎక్కడుంది అక్కడ? ఇది చాలా అన్యాయం. దయచేసి మీరు అటువంటి సన్నివేశాలని వాటన్నింటినీ మీరు మార్చాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో వాటిని అంగీకరించే పరిస్థితే లేదు, ఆ ప్రసక్తే లేదు. గొల్ల పదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాలో ఎక్కడా ఉపయోగించడానికి వీల్లేదు. యాదవ్గా కొన్ని వేల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది, యాదవ్గా చరిత్ర ఉంది, యుగయుగాల చరిత్ర ఉంది యాదవ్ అనే పేరుతోటి. కొంతమంది మూర్ఖులు చెప్తూ ఉన్నారు 1930లో కదా గొల్ల అనే పదాన్ని మార్చి మిమ్మల్ని యాదవ్గా గుర్తించింది ప్రభుత్వం వాళ్ళు అంటారు. ప్రభుత్వాలు గుర్తించడం కాదు, ఆ మూర్ఖులు చాలా మందికి తెలియదు. యుగ యుగాల చరిత్రలో కూడా యాదవ్ పేరుంది. కృష్ణదేవరాయల వారి కులాల గురించి రాసినప్పుడే పారిజాతాపరణంలో రాశారు పాపం నంతిమ్మన గారు చాలా స్పష్టంగా. యాదవాన్మయమున జన్మమందెను, యాదవ ప్లస్ అన్వయము, యాదవ కులంలో జన్మ పొందాడు. ఆ రోజే ఆయన యాదవ్ అనే పదాన్ని ఉపయోగించాడు. భారతం చూస్తే అంతా యాదవ్ అనే పేరుతోనే ఉంది. హరివంశం చూస్తే యాదవ్ పేరుతో ఉంది, గర్గభాగవతం చూస్తే యాదవ్ పేరుతో ఉంది. ఈ అజ్ఞానులు కొంతమంది మూర్ఖులు కొంతమంది ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చర్చకు రమ్మంటే రారు. చర్చకు వచ్చి ఆ పదం చెప్తానని నేను చెప్తాను. నా పుస్తకంలో 43 పేజీలు రాశాను నేను. గొల్లలు యాదవులు ఒకటే అనే అంశంతో. గొల్లలు వేరు యాదవులు వేరు కొంతమంది విడదీసి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఈ ఎగిరి చేస్తానంటే కూడా చర్చకు నేను సిద్ధంగా ఉన్నానంటే ఎవడో రాడు, అది వేరే అంశం అనుకోండి. ఇక్కడ మేము చెప్పేది సెన్సార్ బోర్డు వారిని దయచేసి అయ్యా మీ అందరికీ మా విలంబన పూర్వకమైన రిక్వెస్ట్, దయచేసి మీరు ఇంకో విధంగా ఆవేదన చెందొద్దు, మా మీద కోపం తెచ్చుకోవద్దు మీరు. కానీ మా మనసును నొప్పించకుండా, మా మనోభావాలు దెబ్బతినకుండా మాత్రం మీరు సెన్సార్ చేయవలసిన అవసరం ఉంది. ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా సరే చరిత్రకాంశం ఉన్నప్పుడు ప్రతి చోట కూడా మీరు జాగ్రత్త పడండి. దయచేసి మా మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రవర్తించొద్దు. సమాజంలో జరిగే అల్లకల్లోలాలకి, ఆందోళనలకి, ఇంకేతర రకరకాల ఇబ్బందులకు కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము ముందుగా లెటర్లు రాసిన కారణం కూడా అదేను. మీరు ఇందుకు భిన్నంగా ప్రవర్తించినట్టయితే రేపు న్యాయస్థానాన్ని మీరు కూడా రావాలి. మేము రాసాం, పోస్టులు రాసింది అందుకే మేము విత్ ఎక్నాలజ్మెంట్ పెట్టుకున్నాం మేము. రేపు పొద్దున మీరు ఏదైనా తేడా వచ్చిందంటే ఇమీడియట్ గా మేము కోర్టుకు వెళ్ళిపోతాం. మేము ముందే రాస్తున్నాం కాబట్టి హెచ్చరించినా కానీ మీరు ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు రావాలి. మీరు పార్టీ అవుతారు మాకు. మీరు రావాల్సిందే, న్యాయస్థానం నిలబడాలి, బోన్లో నిలబడాలి మీరు. ఆ తర్వాత మీరు తప్పుకుందామంటే కుదరదు. ఇక మేము ఛాలెంజ్ చేస్తున్నాం నాడు ఈ విషయంలో. మీరు ఎక్కడా కూడా యాదవ్ జాతిని కించపరచడానికి వీలే లేదు. దయచేసి గమనించండి. యాదవులు కూడా క్షత్రియులు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. క్షత్రియులు యాదవులు
అనామకులు కాదు, అర్భకులు కాదు, అనాగరికులు కాదు. యుగ యుగాల నాడే దేశాలు రాజ్యాలు పరిపాలించినటువంటి మహోన్నతమైన మేధావులు, చక్రవర్తులు. జ్ఞానం ఉండాలి కదా, కాస్త ఆలోచించండి దయచేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. చూశారు కదా, మరిన్ని మంచి మంచి విషయాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.